హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను రీసెంట్గా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. ఈ వ్రతం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వ్రతం చాలా పవర్ఫుల్. ఎవరికి ఏ కోరికలు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లేస్ కొనుక్కోవాలన్నా, ఇంకా కొత్త జాబ్ రావాలన్నా, ఏదన్నా పని మధ్యలో ఆగిపోయి ఉంటే ఈ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు ఈ వ్రతం గురించి మా ఫ్రెండ్ వాళ్ళ వదిన ద్వారా తెలిసింది. నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా క్లియర్గా తెలుసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ఈ వ్రతం అయితే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి అది ఖచ్చితంగా అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తా అని మొక్కుకున్నాను. అందుకే ఇది సెకండ్ టైం చేయడము. ఇప్పుడు కూడా చేసుకున్నాను. అయితే ఈ వ్రతం చేయడానికి ఫస్ట్ ఎర్లీ మార్నింగే లేవాలి. ఎర్లీ మార్నింగే లేచి ఇంకా నేను పనులన్నీ చేసుకొని ఇంకా స్నానం అదంతా చేసుకొని దేవుడికి ఫస్ట్ ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది అయితే వడపప్పు పానకము. వడపప్పు కోసము పెసరపప్పు తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పానకం చేయడానికి ఒక గ్లాస్ తీసుకొని అందులో బెల్లము వేసి ఇంకా అందులో వాటర్ వేసి కొంచెము 2 ఇలాచి దంచి వేసుకున్నాను. ఇంకా కొంచెము నిమ్మరసం వేసుకున్నాను. ఇంకా అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనము ఆవు పాలు అయితే కావాలి ఫస్ట్ ఈ వ్రతానికి. ఆవు పాలు, తులసి ఆకు, ఆవు పెరుగు ఇవి కావాలి. ముందు రోజు తెప్పించి పెట్టుకోవాలి. ఇంకా ఈ వ్రతానికి కావాల్సింది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపాలు అన్నమాట. ఈ చలిమిడి దీపాలు చేయడానికి బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి తీసుకున్నాను నేను 2 కప్స్. బియ్యం పిండిలో ఒక అరటి పండు వేసుకున్నాను. అది బాగా పండింది వేసుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర పండింది అయితే లేదు, అందుకే ఒక అరటి పండు నార్మల్గా పండింది వేసుకున్నాను. కొంచెం బెల్లం వేసుకున్నాను, కొంచెం నెయ్యి, కొంచెం పెరుగు, ఇంకా పచ్చిపాలు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకున్నాను దీపాలు చేయడానికి. ఇలా అయింది. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా దీపాలు అయితే చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా తీసుకొని 7 దీపాలు అయితే చేసుకోవాలి. 7 దీపాలు. దానికోసమని నేను 7 చపాతీ బాల్స్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ దీపాలు కూడా 7 చేసుకోవాలి. అంటే ఫస్ట్ వీక్ 7 చేసుకోవచ్చు, తర్వాత లాస్ట్ వీక్ 7 చేసుకోవచ్చు, మధ్యలో సెకండ్ వీక్ 2 చేసుకోవచ్చు, థర్డ్ వీక్ 3, ఫోర్త్ వీక్ 4 అట్లా కూడా చేసుకోవచ్చు. లేకపోతే 2 దీపాలు కూడా చేసుకోవచ్చు మధ్యలో వారాలలో. నేనైతే ఫస్ట్ వీక్ 7 చేసుకున్నా, లాస్ట్ వీక్ 7 చేసుకున్నాను. మళ్ళీ వత్తులు కూడా 7 వేయాలన్నమాట ఒక్కొక్క దీపంలో. ఒకవేళ 2 దీపాలు చేసుకుంటే 2 దీపాలలో కలిసి 7 వత్తులు వేయాలి. అంటే ఒక దీపంలో 3, ఇంకో దీపంలో 4, అట్లా 7 వత్తులు వేయాలన్నమాట. ఈ చలిమిడి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇంకా దీపాలు ఇంకా వేరేలాగా కూడా చేసుకోవచ్చు, గ్లాస్లో పెట్టి కూడా. నేను అట్లా ఏమీ ట్రై చేయలేదు, చేయితోనే చేశాను. ఇలా అయితే వచ్చాయి నాకు దీపాలు. ఇలా 7 దీపాలు అయితే చేసుకోవాలి. సేమ్ సైజులో చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను పాయసం చేసుకున్నాను, సేమియా పాయసము. దానికి ఫస్ట్ సేమియా వేయించి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో పాలు తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి ఇంకా పాలు మరగనివ్వాలన్నమాట.
మీరు ఎప్పుడైనా గమనించారా? మనం నార్మల్గా చేస్తే ఏవి సరిగ్గా కుదరవు, కానీ ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకున్నప్పుడు చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది. పాయసం అందరికీ నచ్చింది. అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన వేరే గిన్నెలో వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాలు మరిగినాక సేమియా వేసుకున్నాను, వేయించి పెట్టుకున్న సేమియా. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా యాడ్ చేశాను. సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా అది కొంచెం ఉడికే వరకు పక్కన పెట్టుకున్నాను. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను నల్ల నువ్వుల ఉండలు కూడా ముందు రోజు చేసి పెట్టుకున్నాను, స్వామివారికి ఇష్టమని. ఇంక ఇక్కడ పూజ చేయడానికైతే కింద క్లీన్ చేసుకొని ఆవు పేడతోని అలికి దానిపైన ముగ్గేసుకొని 2 పీటలు పెట్టుకున్నాను. 2 పీటలు పెట్టుకొని దానిపైన కూడా కొంచెం బొట్లు పెట్టి ఎల్లో క్లాత్ అయితే పరుచుకున్నాను ఆ పీటల పైన. మనం ఈ పూజకి ఎల్లో క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచి ఆరేసి అది కూడా యూజ్ చేయొచ్చు. నేను వైట్ క్లాత్ తీసుకొని ముందు రోజు పసుపు నీళ్ళలో ముంచి ఆరేసి అది యూజ్ చేశాను. 7 వీక్స్ అలానే చేశాను నేను. చేసి ఇంకా ఫోటోకి అయితే తుడుచుకొని బొట్లు పెట్టుకొని మల్లెపూలు తులసి ఆకు కలిసి కట్టిన మాలని స్వామివారికి అయితే వేశాను. పూలతో కూడా కొంచెం పెట్టుకున్నాను ఫోటో పైన, తులసాకును ఇంకా కొన్ని పూలు పెట్టి మంచిగా అలంకరించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అనమాట, అందుకే కొన్ని పూలు పెట్టి అలంకరించి ఇంకా పిండి దీపాలకైతే బొట్టు అయితే పెట్టాను. నామాలు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తమలపాకులు పెట్టి చల్మిడి దీపాలు స్వామివారి ఫోటో ముందు పెట్టి బొట్లు పెట్టుకొని అక్కడ పెట్టాను. ఫోటో ముందు 2 దీపాలు సపరేట్గా పెట్టుకున్నాను నేను. వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి మనము 7 చల్మిడి దీపాలు పెట్టుకోవాలి. 7 చల్మిడి దీపాల్లో ఒక్కో దీపంలో 7 వత్తులు, అంటే 7 దీపాలలో 7 వత్తులు పెట్టుకోవాలి. ఇంకా వెంకటేశ్వర స్వామికి నెయ్యి దీపాలు అంటే ఇష్టం కాబట్టి నేను చల్మిడి దీపాలలో నెయ్యి వేశాను. ఇంకా ముందు 2 దీపాలలో నువ్వుల నూనె వేశాను. ఈ వ్రతం మనము వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం కూడా, ఇండైరెక్ట్గా శనీశ్వరుడికి చేస్తున్నట్టే. మనకేమన్నా శని దోషాలు ఉన్నా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, సమస్యలున్నా ఈ వ్రతం వల్ల అవి తొలగిపోతాయి అన్నమాట. మనం మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కుతే కానీ ఆ కోరికలన్నీ తీరుతాయి. తప్పకుండా ఈ వ్రతము స్టార్ట్ చేసే ముందు మనము నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు కూడా మనసులో ప్రార్థించుకొని ఈ వ్రతం స్టార్ట్ చేయాలన్నమాట, ఈ పూజని. ఇంకా మనం ఈ పూజలో వాడేవి కూడా నల్ల నువ్వుల ఉండలు, ఇంకా నల్ల నువ్వుల నూనె కూడా. మనము ఈ పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి శనీశ్వరుడికి నువ్వుల నూనెతోని ఇంకా నల్ల నువ్వులతోని అభిషేకం చేసుకొని కూడా రావచ్చు. ఇంకా మేము దీపాలు అయితే వెలిగించుకున్నాము. ఇంకా పూజ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. చిన్న వినాయకుని కూడా చేసుకున్నాను, పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాను ప్లేట్లో బియ్యం వేసి దానిపైన 2 కుడుకలు పెట్టి దానిపైన తమలపాకులు పెట్టి పసుపు గణపతిని పెట్టి పూలతో అలంకరించుకున్నాను. ఇంకా ఇదే వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వడపప్పు, పానకము, పాయసము, ఇంకా నల్ల నువ్వుల ఉండలు, పంచామృతము అన్నీ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మా పూజ అయితే స్టార్ట్ అయింది. మేము యూట్యూబ్లో నందూరి శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్లో సప్త శనివార వ్రతం డెమో అని ఉంటుంది, అది చూసి పూజ స్టార్ట్ చేస్తాము. స్టార్టింగ్ మంత్రాలు అందులో 2 పిల్లలు చాలా బాగా చదువుతారు, అది చూసి స్టార్ట్ చేస్తాము. ఇంకా స్టార్ట్ చేసినాక వాళ్ళు ఆ పూజ మంత్రాలు అయిపోయినాక స్వస్తి చెప్తారు. మేము స్వస్తి చెప్పము, ఎందుకంటే మేము వ్రతం చేస్తాం కాబట్టి. స్వస్తి చెప్పకుండా ఆ మంత్రాలు అయిపోయినాక మేము
గోవింద నామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుతాము. ఇవన్నీ చదివి ఇంకా వ్రత కథలు కూడా పీడిఎఫ్లోనే చదువుతాము. పీడిఎఫ్లో ఉంటుంది, గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సప్తశనివార వ్రత కథ పీడిఎఫ్ అని అంటే వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో 5 కథలు ఉంటాయి. సేమ్ మన సత్యనారాయణ స్వామి వ్రతంకి చదివినట్టే 5 వ్రత కథల్ని చదవచ్చు మనము. ప్రతి వ్రత కథ అయిపోయినాక హారతి ఇవ్వాలి, హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి. వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంకా 5 వ్రత కథలు అయితే నేను చదివాను. ఉండబోడని పురాణాలు చదివి హారతి ఇచ్చాము, హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము. శ్రీమన్నారాయణుని వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ఇష్టం, అందుకే నేను పచ్చకర్పూరంతోనే హారతి ఇచ్చాను వెంకటేశ్వర స్వామికి. వ్రత కథ చదవడం అయిపోయిన తర్వాత చివర్లో కూడా పూజ అయిపోయిన తర్వాత కూడా నేను హారతి ఇచ్చాను. ఇంకా హారతి అయితే ఇస్తున్నాము. మా పూజ అన్ని వ్రత కథలు అయిపోయాయి, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చినాక కొబ్బరికాయ అయితే కొట్టాము. కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అంతా అయిపోయినాక మేము గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మా మింటూ అయితే పడుకొని లేచాడు. మింటూ కూడా ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి పూజ చేసుకున్నాడు, దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకొని ప్రసాదం తీసుకున్నాడు. ఇంకా మేము ఒక 5గురికి భోజనం పెట్టాలని లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. ఫస్ట్ అయితే నేను స్వామివారికి నైవేద్యం పెట్టాను. మధ్యాహ్నము నైవేద్యం పెట్టి ఇంకా అందరికీ భోజనాలు అయితే వడ్డించాను. ఫస్ట్ మా మింటూ తింటున్నాడు. మింటూకి పులిహోర బాగా నచ్చింది. తర్వాత మా అత్తయ్య వాళ్ళు తిన్నారు, ఇంకా మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు, మా మేనత్తలు అందరు తిన్నారు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా మేము తిన్నాము. లాస్ట్కి నేను మా చెల్లి వాళ్ళతో కలిసి తిన్నాను. తినడం అయిపోయినాక వాయినం ఇచ్చాను, అందరికి ఇచ్చాను వాయినము. మా చిట్టి పాపకు కూడా వాయినం ఇచ్చాను నేను. ఇంకా మా చిట్టి పాపతో కలిసి 9 మంది అతిథులు అయితే వచ్చారు మా ఇంటికి భోజనానికి. వాయినం అయితే బాగానే తీసుకుంది మా చిట్టి తల్లి. ఇంకా అయిపోయింది మధ్యాహ్నం వరకు నా పూజ. మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను. మళ్ళీ దీపాలు ముట్టించుకొని ఈవినింగ్ కూడా ఒక నైవేద్యం చేసి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం కూడా గణపతి పూజ, వెంకటేశ్వర అష్టోత్తరము, వెంకటేశ్వర గోవింద నామాలు ఇవన్నీ చదువుకొని ఇంకా సాయంత్రం నేను కదిపాను అన్నమాట వెంకటేశ్వర స్వామి ఫోటోని, ఇంకా దీపాలను,
పసుపు గణపతిని ఇవన్నీ కదిలించాను. సప్త శనివార వ్రతంలో ఈ ముడుపు చాలా ఇంపార్టెంట్. నేనైతే దేవుడి దగ్గర ఎంత మొక్కుకున్నానో ఆ డబ్బులు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాను. ముడుపు 7 శనివారాలు అయిపోయిన తర్వాత కట్టుకొని అది ఎక్కడ మొక్కుకున్నానో అక్కడికి వెళ్ళి చెల్లించుకుంటాను. నేను ఈసారి స్వర్ణగిరిలో ముడుపు చెల్లిస్తానని మొక్కుకున్నాను. స్వర్ణగిరికి వెళ్ళి ముడుపు చెల్లించుకున్నాను 7 శనివారాల వ్రతము పూర్తయిన తర్వాత. స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. అది కూడా వీడియో వస్తుంది మన ఛానల్లో, దయచేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.